దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దూకుడు పెంచింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆంధ్రప్రదేశ్లోని పలు ఆసుపత్రులపై దాడులకు దిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఈడీలు తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ నుంచి 4 స్పెషల్ టీమ్స్ ఆసుపత్రిలో రికార్డును పరిశీలిస్తున్నారు. కేంద్ర బలగాల భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో సైతం తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఎన్ఆర్ఐ నిధులతో సొంత ఆసుపత్రికి వైద్య పరికరాలు కొన్నారని ఎన్ఆర్ఐ సొసైటీ సభ్యురాలు అక్కినేని మణిపై ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంటిపై కూడా తనిఖీలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మరోవైపు ఆమెను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. పవన్, చెప్పండి, ఈడీ దూకుడు పెంచింది, కారణాలు ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రవి, ఏదైతే విదేశీ పెట్టుబడుల వ్యవహారానికి కుంభకోణానికి సంబంధించి ఈడీకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో కూడా విజయవాడకు సంబంధించినటువంటి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, అదేవిధంగా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైనా గొప్ప విదేశీ పెట్టుబడులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యం కూడా దాదాపుగా ఈ రోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు విజయవాడ, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో విస్తృతంగా కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే విజయవాడ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్ని కూడా విచారిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా ఇటు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సంబంధించి కూడా ఇప్పటికే ఎవరెవరు మంగళగిరి హాస్పిటల్ సంబంధించినటువంటి డైరెక్టర్లు ఉన్నారో వారందరూ పర్యవేక్షణలో కూడా ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. దాదాపు మంగళగిరి ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా 8 మంది ఈడీ సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం క్షుణ్ణంగా అయితే మాత్రం తనిఖీలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దాదాపుగా 150 మంది కోవిడ్ పేషెంట్లకు సంబంధించినటువంటి జాబితాను ఏదైతే మంగళగిరి ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఆసుపత్రి యాజమాన్యం కొంత నకిలీ రసీదులు మొత్తం కూడా గోల్మాల్ చేసి ఈ యొక్క వ్యవహారంలో కూడా దాదాపు 150 మంది కోవిడ్ సంబంధించిన లిస్ట్ కూడా తారుమారు చేశారు. తారుమారు చేసినటువంటి అనంతరం కూడా ఆ 150 మంది సంబంధించినటువంటి కోవిడ్ పేషెంట్ వచ్చినటువంటి సొంతులు మొత్తం కూడా విజయవాడ విదేశీ పెట్టుబడులు పెట్టారని కూడా కొన్ని ఆరోపణలు అయితే మాత్రం అనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ యొక్క గోల్మాల్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈడీకి సంబంధించినటువంటి అధికార బృందాలు 8 బృందాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఆసుపత్రుల్లో కూడా కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తుందని కూడా ప్రస్తుతం మనకి సమాచారం ఉంది. అందులో భాగంగానే మంగళగిరి సొసైటీ సభ్యులలో కూడా తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఒక్కసారిగా కూడా మంగళగిరి అదేవిధంగా విజయవాడ ప్రాంతానికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆసుపత్రి వర్గాలు పుస్తకాలు కూడా బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మరి డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ల పర్యవేక్షణలోనే ఈ యొక్క సోదాలు అయితే మాత్రం ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ 7 గంటలు కావస్తా ఉంది. 7 గంటల నుంచి కూడా ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఐటీకి సంబంధించినటువంటి కంప్యూటర్లు అదేవిధంగా కొన్ని ధృవీకరణ పత్రాలను కూడా ఐటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈడీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం స్వాధీనం చేస్తున్నారు. మరి ఈ యొక్క కోట్ల రూపాయల గోల్మాలకు సంబంధించి కూడా ఈడీకి సంబంధించినటువంటి కేసులు కేంద్ర ప్రభుత్వం పుస్తకాలు కూడా దృష్టి సారించడంతో కూడా ఒక్కసారిగా ఈ రోజు వారంతా ఈ యొక్క హాస్పిటల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఏదంటున్నా మంగళగిరి ఎన్ఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ విభాగాల్లోని అకౌంటెంట్స్ ఎవరైతే సొసైటీ సభ్యుల ఇళ్లలో కూడా దాడులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సొసైటీకి చెందినటువంటి సభ్యుల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా మరి ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఎవరైతే విదేశీ పెట్టుబడులు పెట్టారు అన్న కోణం సంబంధించి కూడా ఇటీవల ఎవరైతే అమెరికాలో డాక్టర్ గా పనిచేసి వచ్చినటువంటి ఏదైతే విజయవాడ అక్కినేని ఉమెన్స్ కాలేజీ సంబంధించినటువంటి డాక్టర్ మణి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా కొద్ది చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ఈడీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం కొన్ని వివరాలను అయితే మాత్రం రాబోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఆమె నుంచి కొన్ని వివరాలు మాత్రం వచ్చాయి. మరి ఇంకా పెద్ద మొత్తంలో కూడా దీనికి సంబంధించిన జాబితానే ఉంది. ఆ జాబితాకు సంబంధించి తారుమారు అయ్యాయంటూ కూడా ఈడీ సంబంధించిన అధికారులు అయితే మాత్రం అడుగుతూనే ఉన్నారు. మరి అడుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వారి నుంచి ఎటువంటి సమాధానాలు అయితే రావడం లేదు. మరి డైరెక్టర్లు మొత్తం ఒకటో చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత ఉందా కానీ డైరెక్టర్లు ఉన్నటువంటి మాకు సంబంధం ఏంటి అంటూ కూడా అధికారులు అయితే మాత్రం ప్రశ్నిస్తా ఉన్నారు. మరి సంబంధించినటువంటి యాజమాన్యం ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో రైట్ పవన్, థ్యాంక్ యూ.